లాస్ ఏంజల్స్ సిటీలో ఎవరిని కదిపినా దుఃఖము కట్టలు తెచ్చుకుంటుంది. వేదనతో దుఃఖంతో కృంగిపోయి ఉన్నారు. నా సర్వము కాలి బూడిదైందని, మా కంటి ముందే మా జ్ఞాపకాలన్నీ కాలి బూడిదైపోయాయని. ఇక్కడ మా పిల్లలు ఆడుకునేవారు, ఇక్కడ మా ఇల్లు అంటూ అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు. అంత కాలి బూడిద తప్ప ఏం కనిపించట్లా. జీవితకాలం అంతా కష్టపడిన కష్టార్జితంతో అద్భుతంగా కట్టుకున్న ప్యాలెస్ లాంటి నివాసాలు, ఖరీదైన నివాసాలు కంటి ముందే అగ్నికిలకు కాలి బూడిదవుతుంటే చూసి ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో నిలబడిపోయిన అనేక మంది ఇప్పుడు వారి పరిస్థితిని చూస్తే గూడు చెదిరిన పక్షుల వలె దుఃఖంతో వేదంతో కృంగిపోయి ఉన్నారు. దీని నుండి మనం ఒక పాట నేర్చుకోవచ్చు. ఈ లోకంలో ఎంత గొప్పవారైనా, ఎన్ని కలిగి ఉన్నా గాడ్స్ ప్రొటెక్షన్ లేకపోతే ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించండి. ప్రపంచమంతటా అపవిత్రమైనటువంటి అశ్లీల చిత్రాలను పంచడంలో లాస్ ఏంజల్స్ సిటీ ముందున్నట్టుగా మనం చూస్తున్నాం. తాను చెడు ఇతరులను చెడగొట్టిన పట్టణంగా మారింది. హాలీవుడ్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఎన్నో విషయాలు అపవిత్రమైన చిత్రీకరణలన్నీ అక్కడే జరిగాయి. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ లో ఉన్న పరిస్థితి ఒకప్పుడు సొడోమ్ అని గొమొర్రాలో ఉండేది. అపవిత్రమైన కార్యక్రమాలన్నిటికీ పెట్టింది పేరుగా వారు అన్ని రకాల అపవిత్రమైన పనులు చేశారు. దేవుని అగ్ని ఆ సిటీల మీద పడి కురిసి మొత్తం కాలి బూడిదైపోయింది. ఒకప్పుడు ఒక దైవజనుడు 1960s లో దేవుడు పలికిన ఒక ప్రవచన లేఖనం, Repent, Los Angeles! Repent, the rest of you, and turn to God. The hour of His wrath is upon the earth. Flee while there's time to flee, and come into Christ. For we are just as wicked as Sodom and Gomorrah ever was. మొన్నటి వరకు అద్భుతమైన పట్టణముగా వెలసిల్లినటువంటి లాస్ ఏంజల్స్ లో ఒక భాగమంతా అగ్నికి బూడిదైపోయి పొగ వాసనతో కనిపిస్తుంది. ఎప్పుడూ చెప్పబడిన ప్రవచనం ఇప్పుడు నెరవేరిందా? ఇంకా నెరవేరాల్సి ఉందా? ఏమో దానిలో ఒక శాంపుల్గా ఒక భాగంలో నెరవేరినట్టుంది. టర్న్ బ్యాక్ టు గాడ్. అందరూ దేవుని వైపు తిరగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక కోల్పోయిన దాని గురించి విచారపడి దుఃఖపడడం మాని దేవుని విశ్వాసం నుంచి ప్రార్థించి ఎలా రిస్టోర్ అవ్వాలో ఆ రిస్టోర్ చేయగల దేవుని నమ్మిక ఉంచండి. దేవునికి విరోధమైన పాపాలు మీలోంటూ ఒప్పుకొని విడిచిపెట్టండి. సర్వము కోల్పోయిన దేవుని విశ్వాసం నుంచి ప్రార్థిస్తే God can restore lives back again. God is the God who restores our lives. జీవితంలో నూతనంగా మార్చగల శక్తిమంతుడైన దేవుడు ఆయన. కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగల శక్తిమంతుడు.